గారు చాలా గొప్పగా ఈ ముఖ్యమంత్రి గారు చెప్తారు నెహ్రూ కట్టిండని. ఎన్ని సంవత్సరాలు కట్టిండన్నది మాత్రమే ఎవరు చెప్పరు. ఎస్ఆర్ఎస్పీ కాంగ్రెస్ వాళ్ళు పివి నరసింహారావు గారు ఫౌండేషన్ వేసిండ్రు. మొన్న మనం బీఆర్ఎస్ వచ్చినాక మొన్న పూర్తి చేసుకున్నాం. కాళేశ్వరం కూలేశ్వరం అయిందని అడ్డగోలుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. కానీ మీ నెహ్రూ గారు ఫౌండేషన్ వేసిన నాగార్జున సాగర్ కుడి కాలువ కొట్టుకపోయే పరిస్థితి ఉండే. అక్కడ ఒక బ్రిడ్జ్ మొత్తం కొట్టుకపోయినటువంటి దాఖలాలు ఉంటే ఆనాడు మానీయుడు ఎన్టీ రామారావు గారు రిపేర్ చేయించి నాగార్జున సాగర్ని మళ్ళా నిలబెట్టిండ్రు. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీలో ఇప్పుడు మీ మంత్రివర్గంలోనే ఉన్నటువంటి నాయకులు కట్టినటువంటి మిడ్ మానేర్ కట్ట మొత్తం కొట్టుకపోతే మేం మీలాగా చిల్లరమల్లరగా మాట్లాడలేదు. రిపేర్ చేయించి ప్రజలకు అవసరం వచ్చేటట్టుగా మంచిగా చేసినాం దాన్ని. పులిచింతల నల్లగొండలో గేట్లు కొట్టుకపోయినాయి. ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నటువంటి జిల్లాలో మీరు మహా గొప్ప కాంగ్రెస్ పార్టీ పులిచింతల ప్రాజెక్టు కడితే గేట్లు కొట్టుకపోయినాయి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒకటే కోరినాం మేము, రిపేర్ చేయండి, రైతులకు నీళ్ళు ఇవ్వండి అన్నం తప్పితే మీలాగా వంకర మాటలు మాట్లాడలే. అదేవిధంగా దేవాదుల నిన్నగాక మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పోయి బటనొత్తితే ప్రారంభోత్సవం చేస్తామని ఆర్భాటంగా పోతే చుక్క నీళ్లు రాలేదు, తర్వాత పైపులు వలిగిపోయిన పరిస్థితి. అప్పుడు కూడా మేమేం రాజకీయ విమర్శ చేయలే. తొందరగా పని కానియండి, రైతులకు నీళ్ళు ఇవ్వండి అని మాత్రమే కోరడం జరిగింది. ఇవన్నీ ఒకెత్తు అయితే మొత్తం ప్రపంచం ముందు మన తెలంగాణ జాతి పరువు తీసే విధంగా మీరు ఆగమేఘాల మీద శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ పనులు మొదలు పెడితే ఆ టన్నల్ కూలి 8 మంది చనిపోతే జవాబిచ్చిండ్రు ముఖ్యమంత్రి గారు. మీరు కేసీఆర్ గారిని కాళేశ్వరం మీద మాట్లాడే ముందు ఒక్కసారి తమ అద్దంలో తమ మొహం చూసుకోవాలని ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. 8 మంది బిడ్డలు చచ్చిపోతే జవాబు ఏది? ఏం చేసిండ్రు? ఎంక్వైరీ చేసిండ్రా? మరి ఎస్ఎల్బీసీలో 8 మంది బిడ్డలు ప్రాణాలు కోల్పోతే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ ఏం చేస్తున్నది? ఇక్కడి నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకోసం మాట్లాడతలేరు? అదే కాళేశ్వరంలో మేడిగడ్డల ఎలక్షన్ టైంలో ఒక పిల్లర్ గుంగి ఇంకో పిల్లర్లో పగుళ్ళు వస్తే ఆగమేఘాల మీద ఎన్డీఎస్ఏ పరిగెత్తుకొని వచ్చి ఫోటోలు తీసి రిపోర్ట్లు ఇస్తారా? అంటే కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైన విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైతలేదని మీరు అనుకుంటే అది మీ అమాయకత్వం అయితే తప్పితే ఇంకోటి కాదు. నేను ఇవాళ తెలంగాణ జాగృతి నిరసన వేదిక నుండి ఇంతమంది మా ఆడబిడ్డల సమక్షంలో, వేలాది మంది మా కార్యకర్తల సమక్షంలో తెలంగాణ ప్రజలకు కోరుకుని చెప్పేది ఒకటే, కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే 35% మన భూభాగం ఎడారిగా మారేటటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యమంత్రి గారిని డిమాండ్ ఒకటే చేస్తున్నాం, మీరు ఈ చిల్లర మల్లర ఆరోపణలు పక్కకు పెట్టి తక్షణమే మేడిగడ్డ బరాజ్ని రిపేర్ చేపియండి. సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ 3 ఆ లింక్ అనేదైతే ఉంటుందో కాళేశ్వరంలో దాన్ని తక్షణమే వినియోగంలోకి తీసుకురండి. కేసీఆర్ గారు 4 సంవత్సరాలు ఆపకుండా 20 లక్షల ఎకరాలు ఏదైతే నీళ్లు ఇచ్చిండ్రో తక్షణమే నీళ్ళనివ్వండి. కాళేశ్వరం కనుక మొత్తం పూర్తయితే కాళేశ్వరం తన విశ్వరూపం ప్రదర్శిస్తే 44 లక్షల ఎకరాలకు తెలంగాణలో నీళ్లు వస్తాయి. ఆ పని చేయండి. ప్రజలు మీకు అవకాశం ఇచ్చిండ్రు. కాళేశ్వరంలో 99% పనులు అయిపోయినాయి. ఏనుగెళ్ళింది తోక ఎక్కింది అన్నట్టు కొన్ని చిన్న పనులు మిగిలినాయి. అవి పూర్తి చేసి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోమని నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక బీజేపీ నాయకులు ముఖ్యంగా ఈటెల రాజేంద్ర అన్న నేను డిమాండ్ చేస్తున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు 1,15,000 కోట్లకు మీ కేంద్ర ప్రభుత్వమే, మీ సెంట్రల్ వాటర్ కమిషనే అన్ని రకాల అనుమతులు ఇచ్చింది, పర్యావరణ అనుమతులు ఇచ్చింది, బడ్జెట్ క్లియరెన్సెస్ ఇచ్చింది. దానికి నేషనల్ ప్రాజెక్టు స్టేటస్ తీసుకురావాల్సినటువంటి బాధ్యత బీజేపీ నాయకులకు ఉన్నది. తెలంగాణ ప్రజలు 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలను గెలిపించారు, 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించారు, అందులో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి మీరు మీ బాధ్యతగా తెలంగాణ ప్రజల కోసం కాళేశ్వరం ప్రాజెక్టుకి నేషనల్ ప్రాజెక్ట్ హోదా దేవాలని డిమాండ్ చేస్తున్నా. ఎందుకు మాట్లాడుతున్నా అంటే మనం తెలంగాణ నుంచి అడిగితే మేము ఎవరికి నేషనల్ ప్రాజెక్ట్ హోదా ఇయ్యమని చెప్పిండ్రు. కానీ ఎన్నికలు రాగానే కర్ణాటకలో మాత్రం అప్పర్ భద్రకు నేషనల్ ప్రాజెక్ట్ హోదా ఇచ్చిండ్రు,
ఎన్నికలు రాగానే ఉత్తరప్రదేశ్లో కేన్ బేత్వా అనే ప్రాజెక్ట్కి హోదా ఇచ్చిండ్రు. నిజంగానే బీజేపీ నాయకులకు తెలంగాణ పౌరుషం ఉంటే, మీకు చీము నెత్తురు ఉంటే నేషనల్ ప్రాజెక్ట్ హోదా కాళేశ్వరంకు తీసుకొచ్చి తెలంగాణను బతికించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మన గోదావరిని దోపిడీ చేసుకొని దొంగదారిన తరలించకపోవడానికి ప్రయత్నం చేస్తుంటే బీజేపీ నాయకులు మాట్లాడకపోతే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎన్నటికి కూడా క్షమించరు. ఈ విషయాన్ని కూడా మీరు గమనంలోకి పెట్టుకోవాలి. తక్షణమే కిషన్ రెడ్డి గారు బనకచెర్ల ప్రాజెక్టుని ఆపించాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. ఈ మాటలు మళ్ళా ఎందుకు చెప్తున్నామంటే, తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీటి కోసం. నీళ్లలో నిప్పు పుట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అటువంటి నాయకుడి నీడను కూడా ముట్టుకునే అర్హత రేవంత్ రెడ్డి గారికి లేదు. కానీ ఏదో ఒకటి చేయాలి, కేసీఆర్ని బద్నాం చేయాలి, 1,00,000 కోట్లు తిన్నారని ఆగమాగం చేయాలని ప్రయత్నం చేసిరు. మొత్తం ప్రాజెక్టు ఖర్చే కేసీఆర్ గారు ఉన్నప్పుడు పెట్టింది 82,000 కోట్లు. దానిలో 1,00,000 కోట్లు అవినీతి జరిగితే మరి 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఏడికేళ్ళు వచ్చినాయి, ఇన్ని బ్యారేజ్లు ఏడికేళ్ళు వచ్చినాయి, ఇన్ని రిజర్వాయర్లు ఏడికేళ్ళు వచ్చినాయి, ఇన్ని సబ్స్టేషన్లు ఏడికేళ్ళు వచ్చినాయి. మరి ఆ విషయాన్ని ఇప్పుడు తెలంగాణ ప్రజలు సోయి తెచ్చుకొని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎన్నికలలో మీరు ఆగం చేసిండ్రు, దొంగదారిన గెలిచిండ్రు, ఇవాళ అధికారంలో ఉన్నారు. ఇప్పటికన్నా ప్రజల పక్షాన మాట్లాడాలి, ఇప్పటికన్నా ప్రజల కోసం పనిచేయాలని ముఖ్యమంత్రి గారిని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. మరి కేసీఆర్ గారి కోసం ఇవాళ జాగృతి కార్యాచరణ తీసుకున్నది. రేపటి నాడు మేము అవకాశం ఇస్తాం, 1 నెల రోజులు వెయిట్ చేసి చూస్తాం. ముఖ్యమంత్రి గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలని కేంద్రానికి ముఖ్యమంత్రి గారే ఉత్తరం రాయాలి, బనకచెర్ల ప్రాజెక్ట్ ఆపమని. కిషన్ రెడ్డి గారే ఉత్తరం రాయాలి, ఈటెల రాజేందర్ గారే ఉత్తరం రాయాలి, మన గోదావరి కాపాడుకోవాలని. ఇవాళటి నుంచి నెల రోజుల తర్వాత ఈ 2 జాతీయ పార్టీలు కార్యాచరణ తీసుకోకపోతే గోదావరిని కాపాడుకోవడానికి మళ్ళా ఒకసారి జాగృతి తప్పకుండా ఉద్యమం చేస్తుంది. తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉద్యమం చేసి మన హక్కైనటువంటి గోదావరి నీళ్లను మన పొలాలకు మళ్లించడానికి మరొక ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మా జాగృతి నాయకులు ప్రతి ఒక్కరూ మళ్ళా కేసీఆర్ లెక్క తయారైనారు. అందరూ కూడా అద్భుతంగా మాట్లాడుతున్నారు. మా అన్నల కన్నా ఎక్కువ మంచిగా మా అక్క చెల్లెలు కూడా మాట్లాడుతున్నారు. కానీ అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు క్షమించాలని కోరుతున్నా. బీసీ నాయకులు నరహరి గారు, కోలశ్రీని గారు, రాచమల్ల బాలకిషన్ గారు, నరేష్ గారు